హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ సీడ్స్ తోటి మంచి కర్రీ చేయబోతున్నాను. ఇంకోటి పెండ్లం దుంప, వీటితో కూడా కర్రీ చేస్తున్నాను మిక్స్ చేసి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది వెరీ హెల్దీ అని కూడా చెప్పచ్చు. వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. ముందుగా జాక్ ఫ్రూట్ సీడ్స్ అండ్ పెండ్లం దుంప వీటిని బాయిల్ చేసి పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయించుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న పీసెస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టర్మిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇవి కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, జీరా, కొరియండర్ పౌడర్ అండ్ వెజ్ మసాలా వేసుకొని 5 minutes కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. బాయ్ ఫ్రెండ్స్.